అనకాపల్లి జిల్లా అనకాపల్లి బౌలువాడ జంక్షన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి పొలాల్లోనికి దూసుకువెళ్లిన బ్రాండిక్స్ బస్. ఈ ప్రమాదంలో 55 మంది మహిళా ఉద్యోగులు ప్రయాణం చేయగా 20 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోనికి వెళ్తే చీడికాడ నుండి అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీకి మహిళా ఉద్యోగులతో వెళ్తున్న బస్సు అనకాపల్లి మండలం బౌలువాడ జంక్షన్ సమీపంలోనికి వచ్చేసరికి బస్సు స్టీరింగ్ రాడ్ విరిగి అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోనికి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న మహిళలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బస్సులో సుమారుగా 55 మంది మహిళా ఉద్యోగులు ఉండగా వారిలో 2 తీవ్ర గాయాలు తగలగా మరో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ హాస్పిటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఉద్యోగ నిమిత్తం బ్రాండిక్స్ కంపెనీకి వెళ్తున్న మా బస్సు బౌలువాడ జంక్షన్ సమీపంలో యాక్సిడెంట్ కు గురైందని, స్టీరింగ్ విరిగిపోవడంతో బస్ డ్రైవర్ కంట్రోల్లో లేదని, ఆ సమయంలో బస్సు సమీప పొలాల్లోకి వెళ్లటంతో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డామని తెలిపారు. ఆ సమయంలో ఎక్కువ వెహికల్స్ ప్రయాణించకపోవటం వల్ల మిగతా వారికి గాని మాకు కానీ భారీ ప్రమాదం తప్పిందన్నారు. అలాగే కంపెనీ యాజమాన్యం కాలం చెల్లిన బస్సులను తిప్పుతూ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ తుంపలు కూడా కొత్తపల్లి మా ఊరు 12:30కి మా స్టాప్ పాయింట్. మేము వచ్చేలోపు బగులవాడకి మాటూరు జంక్షన్కి మధ్యలో అలా జరిగింది. అదే డ్రైవర్ స్టీరింగ్ ఏదో ఊడిపోయిందంట. అది కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవ్వలేదు. అది సడన్గా బ్రేక్ వేసినా సరే కాయక అలా సైడ్ పొలంలోకి వెళ్ళిపోయింది. అటువైపు వెళ్ళకన్నా ఆ టైంలో ఏం కూడా రాకపోబెట్టుగా మిగతా వాళ్ళకి ఏం జరగలేదు. మేము కూడా పొలాల్లోకి వెళ్ళబెట్టుగా ప్లస్ పాయింట్. లేకపోతే మేమందరం కూడా అలా అన్యాయంగా మా కుటుంబానికి దూరం అయిపోతుంది. బస్సులో 48 మంది అలా ఉన్నాం సార్. ఇద్దరికి చెయ్యిలు ఇరిగిపోయాయి. ఒక ఆవిడకి ఆవేశం వచ్చేసి ఆవిడ ఊపిరి తీసుకోలేకపోతుంది. ఒక ఆవిడకి మక్క ఏదో అయిపోయింది వచ్చేసి ఆవిడ పిడుసు కూడా వస్తుంది. ఆ టైంలో కళ్ళు తిరిగిపోయి షేకింగ్ వస్తుంది. నాకైతే 2 ముడుకుల పైన నొప్పి. ఇద్దరికి చాలా బాగా ఇలా పడిపోవడం వల్ల తలనొప్పి వచ్చేసి వాళ్ళు కళ్ళ నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి. అందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. బయటకు కనిపించలేదు కానీ కౌక దెబ్బలు వస్తాయి అందరికి. బస్సు కరెక్ట్గా జడ్జి కాలనీ దాటాక మరి ఏమర్థం వచ్చిందో తెలియదు, మరి స్టీరింగ్ ఇరుకుందో తెలియదు. సడన్గా బస్సు పక్క తిప్పేసరికి బస్సు అంతా వాళ్ళపై ముందుకు గోతులోకి వెళ్ళేసాడు. ఆ తుప్పలలోకి వెళ్ళాం కనుక బతుకలేదు. చాలా మందికి బాగా తగిలేసారు. చాలా మందికి దెబ్బలు తగిలాయి. కొంతమందికి చేతులు, నాకు కాళ్ళు, చాలా మందికి దెబ్బలు తగిలాయి. హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆటోలు తీసుకొచ్చారు హాస్పిటల్.